ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మీరు ఆదరించబడి, దీవించబడి, వెలిగించబడి కృపలో నడవాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ ఉన్నాను. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తానండి. అదేమిటంటే, మనం చాలాసార్లు ప్రయాసపడతాం. అంటే వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా కానీ ప్రతిఫలం కలకపోతే ప్రాణం ఎంత వేదన పడుతుంది, హృదయం గాయపరచబడుతుంది. నా కష్టార్జితం అంతా వ్యర్థమైపోయిందిగా, నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోయిందిగా అంటూ వాపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు అట్లా నష్టం వచ్చింది, ఎందుకు అలా జరిగిపోయింది అని మనం ఆలోచించం. నష్టం వచ్చింది కనుక ఒక రకమైన వేదన, దేవుడు కూడా మనల్ని కనికరించలేదే అని నిట్టూర్పులు. కొన్నిసార్లు మన జీవితంలో అందరికీ జరిగింది, నాకు జరిగిందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు చేసే కష్టార్జితమైన, నీవు విత్తనం పంట అయినా, వెలవీసినా, ప్రయాసపడినా, పరిగెత్తినా, ఏం చేసినా నీ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో వాక్యం చదివి వినిపిస్తాను. కీర్తనాకారుడు 18వ కీర్తనలో 20వ వాక్యంలో ఇలాగ రాసిపెట్టాడు. ఏమని రాశాడో తెలుసా? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే మనం చేసే కార్యక్రమాల్లో నీతి అనేది దేవుడు కాటా వేస్తాడు. మీరు ఏమనుకోకపోతే మాట చెబుతాను. మనం అక్రమంగా నడుస్తూ ఉన్నాం అనుకోండి, అక్రమమైన వడ్డీ తీసుకుంటున్నాం అనుకోండి, ఇతరులకి మోసం చేసి అక్రమంగా ఆస్తిని సంపాదించుకుంటామే అనుకోండి. కానీ నీ జీవితంలో ఒక్కొక్కసారి నీవు వేదన పడుతూ ఉంటావు. కారణం ఏమిటో తెలుసా? నాకు ప్రతిఫలం అనుకున్నంత దక్కలేదు అని. కానీ అసలు కారణం ఏంటంటే, నీ సంపాదనకు సరైన మార్గంలో రాల. దేవుడు అంటాడు, నీ చేతి పనిని దీవిస్తాను, పిల్లలను ఆశీర్వదిస్తాను, నీతిగా నడు. నువ్వు విత్తనం వేసినా, కొంతమందితో పని చేయించుకుని వాళ్ళకి కష్టార్జితం పంచేటప్పుడైనా ఏ సంఘటనలోనూ నీతి తప్పి వ్యవహరించకూడదు. ఒకవేళ అలా నీతి తప్పి వ్యవహరించారే అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రతిఫలం అంటే ఆశించినంత క్షేమం కలగదు. ప్రతిఫలం మేలుకరంగా ఉండాలి కానీ కీడుకరంగా ఉండకూడదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది పనివాళ్ళతో పని చేయించుకున్నాక వాళ్ళకి జీతం ఇవ్వకుండా, కూలి ఇవ్వకుండా ఏదో వంకలు చెప్పి నానా యాతనలు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది, కానీ మేలు అనే ప్రతిఫలం రాదు. వాళ్ళకి కీడు అనే ప్రతిఫలం వస్తుంది. ఆ తర్వాత జీవితంలో మన వాళ్ళు అనేది వాడు చేసుకున్నదే వాడు అనుభవించాడురా అంటే అర్థం ఏమిటి? ప్రతిఫలం ఇచ్చేవాడు నీ నీతిని చూసి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకిచ్చినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా నీ ప్రవర్తన నీతికరంగాను, నీ సంపాదన నీతికరంగాను, నీ కార్యాలు నీతికరంగాను, యథార్థంగా లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా మంచి ఫలితం కలగదు. ఇంకో మాట, అర్థమయ్యే మాట కూడా చదువుతాను అక్కడే. ఏమైనా రాశారో తెలుసా? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. నిర్దోషత్వం అంటే లోపం లేకుండా బ్రతకడం. యోసేపు అనే వ్యక్తిని గురించి మీలో చాలామంది ఎరుగుదురు కదా. ఒకని ఇంట బానిసగా బ్రతికాడు, కానీ జీవితంలో అతను కంటే ముందు చాలామంది పనివాళ్ళ ఇంట్లో ఉన్నారు. కానీ ఆ బానిస అనే పనివాడు యోసేపు వెళ్ళాక అతడు కూడా పనిచేస్తున్నాడు. కానీ మిగిలిన వాళ్ళకి తేడా కనపడుతూ వచ్చింది. ఇతడు ఏ పని మొదలుపెట్టినా అతని చేతిలో పని సఫలమవుతుంది. యజమానుడు చూచాడట. అంటే మనమంతా ఇంతమంది చేస్తున్నామే, మన వల్ల జరగంది అతని వల్ల ఎందుకు జరుగుతుంది? కారణం యోసేపు నీతిపరుడు, అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయగలిగినవాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ఆ ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నా యోసేపుని దేవుడు హెచ్చించినాక యోసేపు ఒక మాట అంటాడు, ఈ ఇల్లంతట్లో నాకన్నా పైవాడు లేడు, ఈ ఇల్లంతా నా చేతికి అప్పగించబడింది, పెద్ద ప్రతిఫలం వచ్చిందిగా. యథార్థత, నీతి, పవిత్రత, నమ్మకత్వం
నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి నడిపిస్తుంది. అక్రమంగాను మోసంగాను వ్యవహరించావనుకో కీడు సంభవిస్తుంది. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్కసారి జీవితాన్ని సరిచేసుకుంటే బాగుంటుందిగా. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యథార్థతతోనూ నిర్దోషత్వంతోనూ నమ్మకంగాను ప్రయాసపడడానికి ప్రజలకు మేల్కొలుపు గురిగిన మాటలు వినిపించినందుకు వందనాలు. ప్రతి కుటుంబం దీవించబడాలి, మంచి ప్రతిఫలం పొందాలి తప్ప కీడు ప్రతిఫలంగా పొందకూడదు. ఈ వాక్యాన్ని వాళ్ళలో ఫలభరితంగా మార్చండి. పిల్లలని పెద్దలని కలిగిన సమస్తాన్ని దీవించండి. రోగులు స్వస్థత కలుగు చేయండి. చదివే పిల్లల జ్ఞానం దయచేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి కృప, ఎదిగిన వారికి చక్కని వివాహాలు, వ్యవసాయ వ్యాపారంలో తోడుగా ఉంటూ ఇంటికి రక్షణ కలగాలి. ప్రార్థనాత్మతో నడిపించబడాలి. మేలు, దీవెన, క్షేమం, నోటి నిండా నవ్వు ఆ ఇంటికి కలుగ చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.